సో చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్ని చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇక్కడ అన్నీ. అండ్ అసలు చిన్నప్పుడు మనం ఫొటోస్లో ఇలా బుక్స్లో చూస్తూ ఉంటాం, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో. సో అది ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద ఇది చూడండి, క్రిస్మస్ ట్రీస్ అని చిన్నప్పుడు క్రిస్మస్ చెట్లని మనం ఈ లీవ్స్ని కట్ చేసుకొని మనం బుక్స్లో పెట్టుకునే వాళ్ళం. ఇది చూడండి, ఈ హౌస్ చూడండి ఫుల్ ఆఫ్ ట్రీస్తో నిండిపోయింది, ప్లాంట్స్ అండ్ ట్రీస్తో. ఇది చూడండి, చూపిస్తాను చూడండి, ఇవ్వండి కదా. ఇది చిన్నప్పుడు మనం బుక్లో పెట్టుకునే వాళ్ళం. ఇది చూడండి ఎంత హైట్ ఉన్నాయో, ఓ మై గాడ్, చాలా బిగ్ ట్రీస్. అండ్ ఈ హౌస్ ఇది చూడండి, ఫాల్ కలర్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఇది. ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 10 daysలో ఈ చెట్టు లీవ్స్ అన్నీ రాలిపోతాయి. సో చూడండి ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మా సిస్టర్ చూడండి ఎంజాయ్ చేస్తుంది ఆ లీవ్స్. అంటే చాలా ప్లెజెంట్గా ఉంది అనమాట ఇక్కడ. హేమి, హౌ డు యూ ఎంజాయ్? యా సూపర్, అసలు ఫ్యాబులస్ కలర్స్ అండి, చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ ఉంది. అసలు ఈ యొక్క రంగురంగుల ఆకులు చూస్తే ప్రాణం ఇటో పోతుందండి. కీప్ వాచింగ్ వెనకరా ఆన్ సిస్టర్స్ ఇన్ కెనడా. ఓకే.